హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పోతూర్ 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మరో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వ్లాగ్ ఏంటంటే 7 శనివారాల వ్రతం అన్నమాట. సో వెంకటేశ్వర్ల స్వామికి 7 శనివారాల వ్రతంలో ఇది మొదటి వారం వ్రతం అన్నమాట. సో నేను చేయలేదు, అమ్మ చేసింది. సో నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు గైస్. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. సో భగవంతుడు ఇంకా మనకి ఆ ప్రాప్తం ఇవ్వలేదు. సో ఇచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాను. సో అమ్మ అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ఇది అమ్మ మొదటి వారం పూజ అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా బాగా చేసుకున్నాం కూడా. సో మాకు తెలిసినట్టు మేమైతే చేసుకున్నాము. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ ఒకవేళ కామెంట్ చేయండి. సో సెకండ్ వారానికి మేము వాటిని రిఫర్ చేసుకుంటాము. సో అంతేగాని తప్పుగా కామెంట్స్ ఏం చేయకండి గైస్. సో అదనమాట గైస్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మొత్తం. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి గైస్. వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుంది అనమాట. సో అప్పుడు రీచ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడైతే మేము ఆ రోజు వ్రతానికి ప్రసాదాలు, సో ఏ ప్రసాదమైనా కానీ మనం 7 అనేది ఉండాలంట. సో అందుకని చెప్పేసి 7 రకాల నైవేద్యాలు అయితే చేసిందనమాట అమ్మ. సో ఆయనకి 7 అనేది ఇష్టం కాబట్టి సో ప్రతిదీ 7 అనే రకంగా అయితే చేసాము. సో నైవేద్యాలు కూడా 7 రకాలు అయితే చేసామన్నమాట. సో ఈ విధంగా మొత్తం రెడీ చేసుకొని అన్నీ అక్కడ పెట్టుకొని రెడీగా తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు గైస్. కొన్ని అక్కడ పెట్టుకొని కొన్ని ఎక్కడ పెట్టుకొని మళ్ళీ హడావిడిగా లేకుండా సో ముందుగా అన్నీ అక్కడ ఏర్పాటు చేసుకొని తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోండి గైస్, చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ. అండ్ ఎంతమంది ఇప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి గైస్. సో మేము చేసిన పూజలో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాము. సెకండ్ వారానికి మేము కూడా రిఫైర్ చేసుకుంటాం అన్నమాట ఆ మిస్టేక్స్ని. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది గైస్, చూస్తూనండి. సో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్.
చూస్తున్నారు కదా గైస్, ఈ విధంగా అయితే మా పూజ అయితే జరుగుతుందన్నమాట. సో ముందైతే మనం ఇక్కడ విఘ్నేశ్వరి పూజ అయితే చేసుకోవాలి. సో మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ముందు వినాయకుడు పూజ అయితే చేస్తాం కదా. సో ఫస్ట్ అలా వినాయకుడు పూజ అయిపోయింది. దాని తర్వాత కలశ పూజ చేసాము. సో కలశానికి కూడా పూజ అయిపోయిన తర్వాత మనం సో శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేస్తాము. అది 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. వెంకటేశ్వర స్వామి పూజ అనేది. సో వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ మనం ఇక్కడ ఒక్కొక్క పువ్వు అనేది వేసుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట. సో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పూలు సన్నజాజుల పూలు అంటే చాలా ఇష్టం. అండ్ తులసి మాల ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. సో వాటి వీలైనంత వరకు మేము అలా చేసుకున్నాం గైస్. సో ఈ విధంగా మధ్యలో కొంచెం లక్ష్మీదేవి పూజలాగా కూడా చేస్తున్నారు. మేమైతే ఫోన్లో పెట్టుకొనే చేసాం గైస్. మేము ఫోన్లో ఆడియో పెట్టుకున్నాము. సో అక్కడ పంతులు గారు ఎట్లా చెప్తున్నారో సో అలానే మేమైతే చేసామన్నమాట. సో ఇక్కడ కొంచెం కుంకుమ పూజలాగా లక్ష్మీదేవి పూజలా చేస్తుంటే సో అక్కడ మేమైతే కుంకుమ పూజ చేయమని చేసామన్నమాట. సో ఈ విధంగా అయితే మా అమ్మ పూజ అయితే చేసుకునింది. సో మా మొదటి వారం పూజ అయితే చాలా బాగా జరిగింది గైస్. సో మొత్తానికి 7 రకాల నైవేద్యాలు అవన్నీ చేసుకున్నాము. సో ఇక్కడ కుంకుమ పూజ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం 7 దీపాలు పెట్టుకుంటాం కదా, 7 పిండి దీపాలు. సో అప్పుడు మనం 7 పిండి దీపాలని వెలిగించుకోవాలన్నమాట. సో ఆ విధంగా అమ్మ అయితే వెలిగిస్తుంది, చూస్తున్నారు కదా. సో మేమైతే ఆ రోజు నైవేద్యాలు పొంగలి, పాయసం, పులిహోర అండ్ ఆ రోజు తొలి ఏకాదశి కూడా కాబట్టి సో అమ్మ పేర్ల పిండి అని చేసిందనమాట. అండ్ జామకాయలు, అరటిపండ్లు అండ్ నువ్వులుండలు. సో ఇలా 7 రకాలైతే మేము స్వామి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అయితే పెట్టుకున్నాం గైస్. సో మా పూజ అయితే ఈ విధంగా జరిగింది. సో వీడియో చూసి వెంటనే వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి గైస్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా 500 సబ్స్క్రైబర్స్ అయిపోతాం గైస్. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అనుకుంటే ఎంతసేపు అయిపోతాం గైస్ 500 సబ్స్క్రైబర్స్. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వెంకటేశ్వర స్వామి మీ దయ మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. పూజ కంప్లీట్ ఏం కాదు, సో కథలు ఉన్నాయి. సో అసలు ఈ పూజ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది కథలు ఉన్నాయన్నమాట. సో ఆ కథలు అవి విన్న తర్వాత సో ఇంతటితో మన 7 శనివారాల వ్రతం పూజ అనేది ముగిస్తుందన్నమాట. సో అది మేము ముగిస్తుందని పూర్తి కాదు, ఫస్ట్ వారానికి అయిపోతుంది. సో మనం కథలు అనేది కంపల్సరీ వినాలి గైస్. సో ఇక్కడైతే టెంకాయ కొట్టేసుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత కథలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అదనమాట గైస్. వింటూ నేనైతే యాడ్ చేయలేదు గైస్. ఐ థింక్ కాపీరైట్స్ ఏమన్నా పడతాయేమో అని చెప్పి నేను యాడ్ చేయలేదు. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూసేయండి గైస్.
చూసారు కదా గైస్, మా పూజ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందనమాట. సో అన్ని కథలు అవన్నీ విన్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మొదటి వారం పూజ అయితే ఈ విధంగా జరిగింది గైస్. సో రెండో వారం పూజ అనేది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీక్ చేస్తాం కదా, సో అప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి. సో మీరందరూ కూడా ఎవరైనా చేసుకోవాలంటే డెఫినెట్గా చేసుకోండి. సో ఆ వెంకటేశ్వర స్వామి దయ కంపల్సరీగా ఉంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో 500 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాం గైస్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ గైస్. సో ఎన్నెన్నో వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.